కాన్సెప్ట్ ఆఫ్ ఏం రాసుకోవచ్చు అంటే కాన్సెప్ట్ ఆఫ్ సేమ్ మంత్స్ అని తీసుకోవచ్చు. కాన్సెప్ట్ ఆఫ్ సేమ్ మంత్స్, రైట్. ఇది మన కాన్సెప్ట్. దాన్ని మనం ఏం రాసుకోవచ్చు, సర్వసమానమైన నెలలు అని రాసుకోవచ్చు, రైట్. సర్వసమానమైన నెలలు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అవుతుంది, ఓకేనా. కాన్సెప్ట్ ఆఫ్ ఏం రాసుకోవచ్చు అంటే సేమ్ మంత్స్, దాన్ని మనం సర్వసమానమైన నెలలు. ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం, ఈక్వల్ ఇయర్ తీసుకున్నాం కదా, అంటే లీప్ ఇయర్ ఉన్నప్పుడు, అదేవిధంగా మనం నార్మల్ ఇయర్ ఉన్నప్పుడు తీసుకున్నాం. లీప్ ఇయర్ అడిగితే +28 కానీ -28 కానీ, అలా విధంగా ఒకవేళ నార్మల్ ఇయర్ అడిగితే మనం ఏం చేయొచ్చు అన్నట్టు, సో +6 +11 +7 లేదంటే -11 -11 +6 అని తీసుకోవచ్చు బ్యాక్ అడిగితే. మరి ఇక్కడ సర్వసమానమైన సేమ్ మంత్స్ అన్నప్పుడు ఏం తీసుకుంటామండి, ఇక్కడ కూడా మనకి నార్మల్ ఇయర్ సాధారణ సంవత్సరం అని తీసుకుంటాం, లీప్ ఇయర్ అని తీసుకుంటాం, రైట్. సో అలా తీసుకున్నాం అనుకోండి, మనకు వచ్చే వాల్యూ ఇక్కడ. సో నార్మల్ ఇయర్ గురించి డిస్కస్ చేద్దాం, రైట్. సో నార్మల్ ఇయర్ గురించి డిస్కస్ చేయాలి, ఓకేనా. సో నార్మల్ ఇయర్ గురించి డిస్కస్ చేసినప్పుడు నాకు వచ్చే కాన్సెప్ట్ ఏంటిది అని అంటే, సో ఆ నార్మల్ ఇయర్లో సేమ్ మంత్స్ తీసుకోవాలి కదా నేను. మరి సేమ్ మంత్స్ తీసుకోవాలంటే ఆ మంత్ కోడ్ నేను ఇప్పుడైతే సెకండ్ వన్ ఏదైతే యూజ్ చేస్తానో దాన్ని తీసుకోవాలి. అప్పుడు మంత్ కోడ్ అనేది తీసుకుందాం ఫస్ట్. అప్పుడు ఏం రాసుకోవచ్చు, జనవరి, అలాగే ఫిబ్రవరి, అలాగే మార్చ్, అలా తర్వాత ఏప్రిల్ అని తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే మే అని తీసుకోవచ్చు. ఏప్రిల్, మే, అలాగే నెక్స్ట్ జూన్ అవుతుంది. అలాగే నెక్స్ట్ జూలై అని తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఆగస్ట్ అని తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ సెప్టెంబర్ అని తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ అక్టోబర్ అని తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే నవంబర్ అని తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మనం ఏం తీసుకోవచ్చు అంటే డిసెంబర్ అని తీసుకోవచ్చు. ఇవి ఇలా మనకి 12 మంత్స్ తీసుకున్నాం. నేను ఇంతకుముందు యూజ్ చేసిన కోడ్ ఏంటిది, సో కోడ్ అనేది తీసుకోవాలి, బాగా అర్థం చేసుకోండి, రైట్. ఇంతకుముందు నేను ఏదైతే కోడ్ అప్లై చేశానో దాన్ని తీసుకున్నాం. సో జనవరికి ఏం అప్లై చేసిన 1, అలాగే ఏం తీసుకున్నా 4, 144 అని యూజ్ చేసినా కదా 144, అలాగే నెక్స్ట్ 0, అలాగే నెక్స్ట్ 2, అలాగే నెక్స్ట్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు 5, అలాగే నెక్స్ట్ ఏం రాసుకోవచ్చు 0, అలాగే నెక్స్ట్ వన్ ఎంత 3, అలాగే నెక్స్ట్ వన్ ఎంత 6, 036, నెక్స్ట్ వన్ ఏం రాసుకోవచ్చు 1, 4, అలాగే నెక్స్ట్ ఏం రాసుకోవచ్చు 6 అని రాసుకోవచ్చు. 146, 144, 025, 036, 146 అని తీసుకున్నాం. ఇది కదా నాకు కోడ్ అప్లై చేసిన. మరి మనం ఇలా దీన్ని తీసుకునేటప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఈక్వల్ మంత్స్, సేమ్ మంత్స్ తీసుకుంటున్నా, రైట్. సో సేమ్ మంత్స్ తీసుకుంటున్నా. మరి సేమ్ మంత్స్ తీసుకుంటే ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటిది అనేది చూద్దాం, రైట్. మరి సేమ్ మంత్స్ తీసుకునేటప్పుడు ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు 1 అనేది ఎక్కడెక్కడ వచ్చింది, జనవరి, అలాగే నెక్స్ట్ అక్టోబర్ వచ్చింది. మళ్ళీ ఎక్కడైనా వచ్చిందా, లేదు. అంటే సో ఇక్కడ 1 ఉంది, అలాగే సో ఇక్కడ అక్టోబర్లో 1 ఉంది. అలాంటప్పుడు నేను ఏం రాసుకోవచ్చు, సో జనవరి, అలాగే నెక్స్ట్ ఇంకోటి అక్టోబర్ అనేది సమానంగా ఉంటాయని చెప్పొచ్చు, రైట్. ఇంకోటి సో నెక్స్ట్ 4 ఉంది. సో చూడండి ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, అలాగే నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది. అంటే 4 ఉంది అన్నప్పుడు ఫిబ్రవరి మనం ఏం రాసుకోవచ్చు 4, అలాగే నెక్స్ట్ మార్చి 4, అలాగే నెక్స్ట్ నవంబర్ 4. ఇవి 3 నెలలు సమానంగా ఉంటాయని చెప్పొచ్చు. క్లారిటీ వచ్చిందా? అంటే ఏ నెంబర్ ఈక్వల్ ఉంటే ఆ నెలలు సమానం అన్నట్టు. సో అలా తీసుకున్నాం అనుకోండి, ఫిబ్రవరి తీసుకుంటున్నా, నెక్స్ట్ ఇంకోటి మార్చి తీసుకుంటున్నా, ఇంకోటి ఏమొస్తుంది నవంబర్ తీసుకోవచ్చు. ఇవి 3 నెలలు సమానంగా వస్తాయి, అంటే ఈక్వల్ క్యాలెండర్ అవుతుంది అన్నట్టు. సరే ఇది తీసుకున్నాం. నెక్స్ట్ సో ఈ కాన్సెప్ట్ కూడా మనకి క్లోజ్ అయిపోయింది. 4 అలాగే ఇంకోటి 4 కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 0 చూడండి సేమ్ ఉంటాయి. సో ఇక్కడ 0 అంటే ఏప్రిల్ కానీ, అలాగే నెక్స్ట్ జూలై కానీ, అవి రెండు తీసుకుంటే మనకి ఇక్కడ ఏప్రిల్ అని తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఈ కోస్ట్ ఏం రాసుకోవచ్చు అంటే జూలై అని తీసుకోవచ్చు. ఈ 2 నెలలు సమానంగా ఉంటాయి. అర్థమవుతుందా? ఎందుకంటే ఈ రెండింటికి మనకి ఏమేమి ఉన్నాయి ఇక్కడ, సో 0 ఉంది. సో 0 అనేది రెండింటికి 0 ఉంది కాబట్టి తీసుకుంటాం. ఇక్కడ మూడింటికి మనకి 4 ఉంది కాబట్టి ఈక్వల్. వీటి ఈక్వల్ 1 ఉంది కాబట్టి సమానం. అండ్ ఇంకోటి ఏం తీసుకోవచ్చు అన్నట్టు, సో 3 కానీ ఇక్కడ ఉందా, సో లేదు. 5 కానీ ఉందా, లేదు. సో 2 లేదు. సో ఇక్కడ నాకు మిగతా 2 అంటే సెప్టెంబర్, డిసెంబర్ అనేది కూడా తీసుకోవచ్చు, రైట్. సో సెప్టెంబర్ తీసుకుంటే సెప్టెంబర్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు డిసెంబర్. సో ఈ 2 నెలలు కూడా సమానం అవుతాయి. ఎందుకంటే ఇక్కడ 6 ఈక్వల్ ఏమన్నాడు 6. ఇట్లా మనం అంటే సాధారణ సంవత్సరంలో సో ఈక్వల్ సేమ్ మంత్స్ ఏవేవి ఉంటాయంటే అది సాధారణ నార్మల్ ఇయర్లో సేమ్ మంత్స్ అనేది జనవరి, అక్టోబర్, అలాగే ఫిబ్రవరి, మార్చి, నవంబర్, అలాగే ఏప్రిల్, జూలై, అలాగే సెప్టెంబర్, డిసెంబర్ అని తీసుకోవచ్చు. 6 ఇలా మనం ఈక్వల్ మంత్స్ అని చెప్తాం. బట్ నాకు ఇక్కడ హైలైట్ పాయింట్ ఏంటిది అని అంటే లీప్ ఇయర్ ఉన్నప్పుడు పరిస్థితి ఏంటి అనేది కాన్సెప్ట్, ఓకేనా. సో లీప్ ఇయర్లో సేమ్ మంత్స్, సో సేమ్ మంత్స్ ఇన్ లీప్ ఇయర్ అని తీసుకోవచ్చు. చూడండి సేమ్ మంత్స్
సేమ్ మంత్స్ ఇన్ ఏం రాసుకోవచ్చు అంటే లీప్ ఇయర్ అని తీసుకోవచ్చు. సేమ్ మంత్స్ ఇన్ లీప్ ఇయర్, రైట్? సో సేమ్ మంత్స్ ఇన్ లీప్ ఇయర్ అని తీసుకున్నప్పుడు ఈ లీప్ ఇయర్లో తీసుకునేదే పాయింట్ అవుతుంది, ఇది ఇంపార్టెంట్ అవుతుంది, రైట్? సేమ్ మంత్స్ ఇన్ లీప్ ఇయర్. బట్ ఇక్కడ ఇదే కోడ్ తోటి మనం వెళ్ళాం అనుకోండి మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో నేను ఇక్కడ ఏం తీసుకోవచ్చు అంటే సేమ్ అదే కోడ్ రాస్తున్నా. సో సేమ్ కోడ్ రాస్తున్నా ఇక్కడ. సో జనవరి తీసుకుంటున్నా, అలాగే ఫిబ్రవరి తీసుకుంటున్నా, మార్చి తీసుకుంటున్నా, ఏప్రిల్ తీసుకుంటున్నా, అలాగే మే తీసుకుంటున్నా, నెక్స్ట్ సో మే, అలాగే జూన్ తీసుకుంటున్నా, నెక్స్ట్ జూలై తీసుకుంటున్నాం మనం, అలాగే ఆగస్టు తీసుకుంటున్నా, సెప్టెంబర్, అలాగే నెక్స్ట్ అక్టోబర్ తీసుకుంటున్నా, నవంబర్ తీసుకుంటున్నా, డిసెంబర్ తీసుకుంటున్నా. మరి ఇక్కడ కోడ్ ఎట్లా రాస్తా అంటే నేను దీనికి కోడ్ ఏం రాస్తా అంటే ఇప్పుడు 0 రాస్తా, కానీ దీనికి కోడ్ ఎంత అంటే 3 రాస్తా, దీనికి కోడ్ యాజ్ 4 రాస్తా, మళ్ళీ దీనికి కోడ్ ఎంత అంటే 0 రాస్తా, మళ్ళీ 0, మళ్ళీ 2 రాస్తా, దీన్ని 5 రాస్తా, అలాగే దీని కోడ్ 0, మళ్ళీ దీని కోడ్ ఎంత అంటే సో 3 రాస్తాం, దీని కోడ్ ఎంత అంటే 6 రాస్తాం, అండ్ రిమైండర్ మళ్ళీ 1, మళ్ళీ ఇక్కడ ఏం రాసుకోవచ్చు 4, మళ్ళీ ఏం రాసుకోవచ్చు 6, అంటే ఇక్కడ 1 4 6 మళ్ళీ సేమ్, అంటే ఇదే నెంబర్ రాసిన, నేను వేరేది కాదు, ఇదే నెంబర్ రాసిన. చూడండి జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, అంటే 0340225, అలాగే 03614 అనేది వచ్చింది. సో ఈ రకంగా రాసుకున్నాం, రైట్? బాగానే ఉంది. మరి ఇక్కడ చూడండి జనవరి, ఫిబ్రవరి, మార్చి ఇలా తీసుకున్నాం కోడ్. మరి నాకు ఇక్కడ నేను రాసింది దీని కోడే చూడండి 14402503614 రాసింది అదే, కాకపోతే ఇగో ఈ 2 months మాత్రం నేను అలా తీసుకోలేదు, రైట్? ఈ 2 months అనేది అలా తీసుకోలేదు. ఎందుకు అని అంటే సో నాకు యాక్చువల్గా నేను ఇక్కడ ఏం రాసిన, దీని కోడ్ ఇక్కడ 1 రాసిన, దీని కోడ్ ఇక్కడ ఏం రాసిన నేను 4 రాసిన, చూడండి 1 4 అని రాసిన, రిమైనింగ్ సేమే. ఎందుకు అని అంటే సో ఇక్కడ 1 ఇక్కడ 4 ఉంటే నేను ఇక్కడ ఎందుకు నేను 1ని 0గా రాసిన, 4ని ఇక్కడ 3గా రాసిన అంటే -1 చేస్తాం, -1 చేస్తాం. ఎందుకు చేస్తాం ఈ రెండింటిని అంటే మనం ఫార్ములాలో ఒకటి చూడండి, డేస్ అని తీసుకున్నప్పుడు డేస్ ప్లస్ నేనేమన్నా మంత్ కోడ్ అన్నా, అలాగే నెక్స్ట్ ఇయర్ కోడ్ అన్నా, అలాగే నెక్స్ట్ ఏమన్నా నేను ఇయర్ కోడ్ అన్నా, ప్లస్ ఇంకోటి ఏం రాసుకోవచ్చు మంత్ కోడ్, డేస్, మంత్ కోడ్, ఇయర్ కోడ్, అలాగే లాస్ట్ 2 digits తీసుకోమన్నా కదా, ప్లస్ ఇంకోటి ఏం రాసుకున్నా నేను లీప్ ఇయర్ చేయమన్నా, ఏమన్నా లీప్ ఇయర్. ఇలాంటప్పుడు ఇలా తీసుకుంటే బై ఏం రాసుకోవచ్చు అంటే 7 తీసుకుంటున్నా. మరి ఇది కదా మనం ఇది ఒక డేట్ అంటే రోజు ఫైండ్ అవుట్ చేయడానికి ఇదే కదా చేస్తాం. సో ఇలా చేసినప్పుడు చూడండి డేస్, మంత్ కోడ్, ఇయర్ కోడ్, లాస్ట్ 2 digits లీప్ ఇయర్స్ బై 7 చేయాలి. మరి నాకు లీప్ ఇయర్స్ అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, ఇప్పుడు 2000 ఇక్కడ సపోజ్ 24 అనుకుందాం, 2024 జనవరి 29 అని రాస్తాం, జనవరి ఎంత 29 అని రాస్తున్నాం. సో అలాగే అదే 2024 ఫిబ్రవరి ఏం రాసుకోవచ్చు అంటే సో ఫిబ్రవరి 20, సో ఇక్కడ 8 కానీ 25 కానీ రాసేద్దాం. ఇగో ఇలా డేట్స్ ఉన్నాయి, 2 క్వశ్చన్స్ ఉన్నాయి ఇలా, రైట్? సో ఇలా క్వశ్చన్స్ ఉన్నాయి. అలాంటప్పుడు నాకు నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ తీసుకోమంటే నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ అంటే 24లో లీప్ ఇయర్స్ ఎన్ని అంటే నువ్వు ఏమని చెప్తావు 6 అని చెప్తావు. ఎందుకంటే 24/4 చేస్తే నాకు ఎంత వస్తుంది 6. అరే అదే విధంగా 24/4 చేస్తే నాకు ఎన్ని లీప్ ఇయర్స్ వస్తాయి, లీప్ ఇయర్స్ ఎన్ని వస్తాయి అంటే 6 వస్తాయి. ఎన్ని వస్తాయి 6 వస్తాయి. లీప్ ఇయర్స్ ఎన్ని వస్తాయంటే 6 వస్తాయి. సో లీప్ ఇయర్స్ 6 వస్తాయి. బట్ ఇక్కడ జనవరి 29, ఇక్కడ ఫిబ్రవరి 25, నేను లీప్ ఇయర్స్ ఇక్కడ ఎన్ని అని అప్లై చేస్తున్నా 6 అని అప్లై చేస్తున్నా, కానీ లీప్ ఇయర్ అయిందా కాలేదు. మరి 2024 జనవరి 29, 2024 ఫిబ్రవరి 25 అది లీప్ ఇయరే, బట్ మనకి 28 క్రాస్ అయితేనే, ఫిబ్రవరి 29 కంప్లీట్ అయితేనే దాన్ని లీప్ ఇయర్ కిందగా చూస్తాం. ఫిబ్రవరి ఇలా 29 కంప్లీట్ అయితేనే దాన్ని లీప్ ఇయర్ కిందకి చూస్తాం. మరి ఎప్పుడైతే ఫిబ్రవరి దాటితే మార్చ్ ఏప్రిల్కి చూడొచ్చు, మార్చ్ ఏప్రిల్ మే జూన్కి లీప్ ఇయర్ చూసుకోవచ్చు, ఇటు నుండి లీప్ ఇయర్ చూడొచ్చు. కానీ మనకి ఫిబ్రవరి 29 బిలో ఫిబ్రవరి 25 కానీ జనవరి 29 కానీ ఇక్కడ నాకు 6 అనే నెంబర్ నేను లీప్ ఇయర్ అని తీసుకున్నా, అంటే 6 సార్లు వస్తుందని తీసుకున్నా. 29 యాడ్ అయితేనే కదా నేను లీప్ ఇయర్ అని తీసుకోవాలి. కానీ జనవరిలో 29 డేస్ కంప్లీట్ అయినా కాలే కదా, అంటే జనవరిలో ఉంటుంది కాబట్టి 6 అని కౌంట్ చేసిన. అందుకోసం లాస్ట్లో నేను ఏం చేస్తా అంటే -1 చేస్తా. ఇప్పుడు ఎప్పుడైతే నేను ఇక్కడ 6 కౌంట్ చేస్తా కరెక్టే, కానీ చివరిలో ఏం చేస్తా అంటే -1, అంటే దాని అర్థం నాకు కోడ్ అనేది 5 వచ్చింది అనుకో, సపోజ్ లేదంటే నాకు కోడ్ అనేది 5 వచ్చింది అనుకో. 5 అనే కోడ్ దేనికి తీసుకున్నా నేను అంటే 6 ఫ్రైడే అయితే, అంటే దీనికి సంబంధం ఫ్రైడే అయితే థర్స్డే 5 అని తీసుకున్నా. అప్పుడు 5 - 1 అనేది 4 అని తీసుకోవాలి. ఇక్కడ ఈ జనవరి ఫిబ్రవరిలోనే తీసుకోవాలి. అర్థమవుతుందా? సో జనవరి ఫిబ్రవరిలోనే మనకి లీప్ ఇయర్ గురించి వస్తే దాన్ని -1గా తీసుకోవాలి. అప్పుడు 5 వస్తే -1 చేసి 4. ఎందుకు నేను ఒకటి ఎక్స్ట్రాగా తీసుకుంటున్నా, ఇక్కడ లీప్ ఇయర్ కాలేదు అయినా తీసుకున్నా, అందుకోసం ఈ 2 monthsలో -1 చేయాలి. అర్థమైందా?
అందుకోసం ఇక్కడున్న నార్మల్ ఇయర్లో 1, లీప్ ఇయర్ ఇక్కడ నార్మల్ ఇయర్లో ఫిబ్రవరి 4 అయితే ఇక్కడ 1 ఉన్న వాల్యూ, ఇక్కడ 4 ఉన్న వాల్యూ, నేను ఇక్కడ 0 కానీ ఇక్కడ 3 కానీ తీసుకున్నా. చూడండి 1కి 0 అయితే -1, 4కి ఇక్కడ 3 అయితే -1 అయింది. అలా రెండు -1 అయినాయి కాబట్టి నేను ఆ రకంగా తీసుకున్నా అన్నట్టు. -1 తోటి తీసుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి. సో 0 ఉంది, 0 ఉంది, 0 ఉంది. ఏ నెలలు ఈక్వల్ అవుతాయి? సో జనవరి, అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏం రాసుకోవచ్చు, ఏప్రిల్, అండ్ ఇంకోటి ఏం రాసుకోవచ్చు అన్నట్టు, సో జూలై అని తీసుకోవచ్చు. సో జూలై అని తీసుకోవచ్చు. ఇది కాన్సెప్ట్. సో జనవరి, ఏప్రిల్, జూలై అని తీసుకున్నా. ఇది సేమ్ మంత్ అవుతుంది, రైట్? సేమ్ మంత్ అనేది తీసుకోవచ్చు, రైట్? మరి అలాగే నెక్స్ట్ వన్ తీసుకున్నాం. మరి 3 ఉంది, అక్కడ 3 ఉంది, అంటే ఇక్కడ ఫిబ్రవరి, ఆగస్టు సేమ్ అవుతాయి, రైట్? ఫిబ్రవరి, ఆగస్టు సేమ్ అవుతాయి అని చెప్పచ్చు. అలాగే ఎందుకంటే నాకు 3:3 వచ్చింది. అలాగే 4 ఉందా? 4 ఇక్కడ ఉంది, అక్కడ నవంబర్ ఉంది, అంటే మార్చి, నవంబర్ ఈక్వల్ అవుతాయి అని చెప్పచ్చు, రైట్? చూడండి ఇక్కడ మార్చి, అలాగే ఇంకోటి ఏం రాసుకోవచ్చు, నవంబర్ ఈక్వల్ అవుతాయి అని చెప్పచ్చు. మార్చి, నవంబర్ అనేది ఈక్వల్ అవుతాయి అని చెప్పచ్చు, రైట్? అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే మార్చి అండ్ ఇంకోటి నవంబర్. మళ్ళీ ఇంకా మనకి 0 తీసుకున్నాం, 25 తీసుకున్నాం, 3 గురించి తీసుకున్నా. మరి ఇక్కడ చూడండి నాకు 1 గురించి ఏమైనా ఉందా ఇక్కడ? సో 1 గురించి లేదు, రైట్? మళ్ళీ 4 గురించి ఆల్రెడీ ఒకటి తీసుకున్నాం కదా, మార్చి, నవంబర్ తీసుకున్నా. 6 చూడండి, డిసెంబర్ 6 అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇంకోటి సెప్టెంబర్ 6 అవుతుంది, అంటే సెప్టెంబర్, డిసెంబర్ ఈక్వల్ అవుతాయి. సో సెప్టెంబర్ అలాగే డిసెంబర్ కూడా ఏమవుతాయి అనంటూ ఈక్వల్ అవుతాయి అని చెప్పొచ్చు, రైట్? ఇలా లీప్ సంవత్సరాల్లో సమానమైన నెలలు ఏంటి అంటే ఇగో జనవరి, ఏప్రిల్, జూలై, జనవరి, ఏప్రిల్, అలాగే జూలై సేమ్. నెక్స్ట్ ఫిబ్రవరి, ఆగస్టు, ఫిబ్రవరి 3, ఆగస్టు 3. అలాగే నెక్స్ట్ వన్ మార్చి, నవంబర్, మార్చి 4, నవంబర్ 4. అలాగే సెప్టెంబర్, డిసెంబర్, సెప్టెంబర్ ఇక్కడ 6, డిసెంబర్ 6. మళ్ళీ ఇంకేమైనా క్యాన్సల్ అయితే అవ్వవు, అంటే 6, 6 కాబట్టి ఈక్వల్. ఫిబ్రవరి ఎంత ఉంది ఇక్కడ? సో 3, అంటే 3 అలాగే 3 కాబట్టి ఈక్వల్. అలాగే ఇక్కడ 0, 0, 0 కాబట్టి ఈక్వల్. మార్చి, నవంబర్ అంటే మార్చిలో ఏముంది ఇక్కడ? 4, అలాగే 4, 4, 4 ఉంది కాబట్టి ఈక్వల్ అని చెప్పచ్చు. ఇగో ఇది కాన్సెప్ట్. అంటే లీప్ ఇయర్లో మనం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇగో ఇది ఫాలో అవ్వాలి. అందుకోసం దాని ఫార్ములాలో -1 ఎప్పుడైతే చేస్తామో ఇక్కడ కూడా మనం -1 చేస్తాము అన్నట్టు. ఇగో ఈ కోడింగే ఈ కోడింగ్, బట్ ఇక్కడ 1, 4 ఉంటే దాన్ని 0, 3గా రాసుకోవాలి. ఇది లీప్ ఇయర్లో రాసుకుంటాం, ఇదేమో మనం నార్మల్ ఇయర్లో రాసుకుంటాం. నార్మల్ ఇయర్లో ఇవి సమానంగా ఉంటాయి, లీప్ ఇయర్లో ఇవి సమానంగా ఉంటాయి అని చెప్పాలి, ఓకేనా? సో ఇదంతా మనం దేని గురించి అంటే ఇంట్రడక్షన్ పార్ట్ గురించి డిస్కస్ చేసినాం. సో నేను నార్మల్ ఇయర్ గురించి చెప్పినాం, లీప్ ఇయర్ గురించి చెప్పిన, సెంచరీ ఇయర్ గురించి చెప్పిన, ఆ డేస్ గురించి చెప్పిన, సెంచరీలో ఫస్ట్ డేస్ ఏమొస్తాయి, లాస్ట్ డేస్ ఏమొస్తాయి చెప్పిన. అదేవిధంగా మనం ఒక డే ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా తీసుకున్నాం, వాటికి సంబంధించిన మంత్ కోడ్, ఏ కోడ్ తీసుకోవచ్చు అని తీసుకున్నాం, సెంచరీ కోడ్ తీసుకున్నాం. ఆ రకంగా తీసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం కాన్సెప్ట్ దీనికి ఈక్వల్ ఇయర్, సేమ్ ఇయర్ తీసుకున్నాం. అదేవిధంగా సేమ్ మంత్ కూడా తీసుకున్నాం. ఆ రకంగా తీసుకొని కంప్లీట్గా సో ఈ క్యాలెండర్ సంబంధించిన ఇంట్రడక్షన్ పార్ట్ అనేది కంప్లీట్గా డిస్కస్ చేసినా. మీరు క్లియర్గా నోట్స్ రాసుకోండి. సో నేను రాసింది ఇంగ్లీష్లో అయినా మీరు తెలుగులో అనేది నేను చెప్పిన కదా డెఫినేషన్ అలాగే రాసుకోండి. అది మనం నెక్స్ట్ ఏంటంటే క్వశ్చన్ నుండి డిస్కస్ చేద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ.